పత్రికా మిత్రులకు నమస్కారాలు. రోజు గత 5వ తారీఖు నాడు పంగిడిపల్లి గ్రామంలో పరామర్శ కోసం అని చెప్పి మా శాసనసభ్యులు, హుజాబాద్ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు కార్యకర్తలతో కలిసి వెళ్తుంటే కొంతమంది టీఆర్ఎస్ పార్టీ గుండాలు విచక్షణారహితంగా దాడులు చేయడము, రాళ్లతో, రాళ్లతో, కట్టెలతో దాడులు చేయడము, అక్కడ స్థానిక ప్రజలే ఆపే ప్రయత్నం చేయడము, ఈ జరిగిన సంఘటన మొత్తం కూడా తెలంగాణ సమాజం చూసింది. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. ఈటల రాజేందర్ గారు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక శాసనసభ్యుడు. ఈ మూర్ఖత్వ ప్రభుత్వము అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి మభ్యపెట్టి మోసం చేసి అరాచకాల ద్వారా ఈటల రాజేందర్ గారిని ఎట్టువల గెలవకుండా ఉండే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల యొక్క అభిమానంతోని, కార్యకర్తల కృషితోని వాళ్ళు భారీ విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి డప్పులు కొడుతున్నాయి. ఆయన అనుకున్నది పారలేదు, అనుకున్నది సాధించలేదు, ప్రజల అభిమానాన్ని పైసలతోని ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదన్న విషయాన్ని ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తిస్తలేడు. కనీసం ప్రోటోకాల్ కూడా ఈ ప్రాంతంలో పాటిస్తలేరు. ఆయన నీలక 100 కోట్లు పెట్టి గెలవలే, దొంగోట్లు వేయించుకొని గెలవలే, బాక్స్లలో ఓట్లు మార్చి గెలవలే, నీలక నమ్మించి మోసం చేసి గెలవలేదు. ప్రజల అభిమానంతో గెలిచినటువంటి ఈటల రాజేందర్ గారు ప్రోటోకాల్ పాటించకపోవడము దేనికి సంకేతం? అనేక సందర్భాలు ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు అధికారులు పట్టించుకుంటలేరు. ఇప్పుడు చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ప్రశ్నించే ప్రయత్నం చేశారు, ఇక్కడ సమాధానం రాలే. తిరిగి దాన్ని పక్క పెట్టి ఒక పరామర్శకు పోతుంటే రాళ్లతోని దాడి చేయడం, దానిలో చాలా మంది కార్యకర్తలకు గాయాలు కావడం, మళ్ళా ఉల్టా బీజేపీ కార్యకర్తలుగా కేసు పెట్టడం. ఇంకో పన్ను ఇరిగిందట, ఆ పన్ను ఇరిగితే ఆ పన్ను పెట్టించింది మావాడే. పన్ను పెట్టుకోవడానికి డాక్టర్ పోయినప్పుడు పోయింది మా కార్యకర్తనే. అప్పుడెప్పుడు అది మళ్ళీ ఇంట్లో కొట్టి రాసి, ఇంకోళ్ళు కొట్టి రాసి కొట్టి ఇరిగింది కావచ్చు. మరి చెవుడం పని చేయడం చేసి రాసి ఇరిపోతే వడదప్పి రాసి పన్ను ఇరిగింది కావచ్చు. మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ ఇరిగింది కావచ్చు. ఏమని తెలుసు? ఎప్పుడో ఇరిగిన పన్నుని తీసుకొచ్చి ఇవాళ పన్నీరు కొట్టిరని చెప్పి 326 పెట్టారు. 326 పెట్టినప్పుడు నువ్వు ఏం ఆయుధాలు రికవర్ చేసినావు? ఇన్వెస్టిగేషన్ ఏం చేసినావు? కనీసం ఇన్వెస్టిగేషన్ లేకుండా డైరెక్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 5th నాడు ఇన్సిడెంట్ అయితే 6th మొత్తం రాత్రి పట్టుకపోయి 6th నాడు వాళ్ళు రిమాండ్ చేశారు. దారిన పోయి అడ్డుకొని దాడులు చేసిన కేసు పెడతారా మీరు? ఈటల రాజేందర్ గారిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆయనకు రక్షణగా ఉంటే ఉన్నటువంటి కార్యకర్తల మీద కేసులు పెడతారా? పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారిందంటే కొంతమంది అధికారుల వల్ల, నీచమైన అధికారులు కొంతమంది, వాళ్ళు ఎప్పుడూ ముఖ్యమంత్రి మోచేది నిలవుతారు, కానీ నాయకులు మోచేది నిలవుతారు. వాళ్ళు ఎందుకు డ్యూటీ చేస్తారో వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు ప్రభుత్వం పర్మనెంట్ అనుకుంటున్నారు. ఇవాళ సిగ్గుండాలే. ప్రశాంత్ సిఐ అట, కొంచెం అక్కలు ఉండాలి ప్రశాంత్ సిఐ అటువంటి. నువ్వు అధికారి వాళ్ళకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తవా? ఎవడిచ్చింది కొట్టే అధికారం? వడిచ్చింది కొట్టే అధికారం? ఇంకా 3 నెలలు ఉంటుంది ప్రభుత్వం. ఏం చేస్తావు తర్వాత? బిచ్చబతికి అయితే నీది. వెంకటేశ్వర్లు టాస్క్ ఫోర్స్ సిఐ కార్యకర్తలను కొడతా. అవును, ఎవడొచ్చి నీకు అధికారం? కార్యకర్త కొట్టే అధికారం నీకు. 2 రోజులు వేస్తావు డ్యూటీ. నువ్వు ఏం తప్పు చేసినా కొట్టినావు? దాడులు చేస్తుంటే ఎందుకు కొట్టలేవు? నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మీరు నా మాత్రంగా కేసు ఎందుకు పడుతున్నారు?
ఏం చేస్తుండు సిపి? నేను మాట్లాడిన సిపి గారితో వాళ్ళని చేస్తాను సార్, వీళ్ళని చేస్తాను సార్ అన్నాడు. కొట్టి అధికారం మీ టాస్క్ ఫోర్స్ ఏకి ఎవడిచ్చిండు అంటున్నాను నేను. ఎన్ని రోజులు దాదాపు చేస్తారు, ఎన్ని రోజులు గుండా చేస్తారు పోలీసులు ఇక్కడ. మీరు కొంతమంది పోలీసు అధికారులు మీకు లేదా కుటుంబ సభ్యులు తప్పు చేస్తున్న శిక్షించి దానికి ఇబ్బంది లేదు, క్రిమినల్స్ శిక్షించి ఇబ్బంది లేదు. మీరే తుపాకుల లైసెన్స్ ఇస్తారు ఇక్కడ. తుపాకుల లైసెన్స్ గుండాలకు, ఫాల్తుగాలకు, లుచాలంతా మీరే తుపాకుల లైసెన్స్ ఇస్తారు, వెపన్ లైసెన్స్ ఇస్తారు. మీరే బెదిరియమంటారు, మీరే ల్యాండ్ కబ్జాలు చేయమంటారు, మీరే దొంగతనాలు లంగతనాలు చేయమంటారు. వాళ్ళని కాపాడుకోవడం కోసం పోలీస్ అధికారి యంత్రాంగం ఉందని చెప్పాలి. పోలీస్ అధికారులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కొమ్ముగాసి అధికారులు చెప్పాలి. పట్టీలతో కొడతారు, ల్యాండ్లతో కొడతారు. మీరు ఉల్టా స్టేషన్లో మేజిస్ట్రేట్ గారు స్టేట్మెంట్ రికార్డు చేస్తామంటే రౌడీ చోట్ల పనిచేస్తా అంటారు. బిడ్డ ఇంకా 3 నెలలు 4 నెలలు ప్రభుత్వం ఉండేది. బిచ్చ బతికైతే మీరు రాసిపెట్టుకోండి. బిచ్చ బతికైతే ఎవ్వరు కాపాడని మిమ్మల్ని. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కొట్టిన ఏ ఆఫీసర్ను వదిలిపెట్టే ప్రసక్తులు రాసిపెట్టుకోండి. మళ్ళీ ఎవరినో లీడర్ బట్టి మళ్ళా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కొమ్ముగాద్దాం మీరు అనుకుంటారు కావచ్చు. మొత్తం లిస్టు తయారు చేస్తున్నాం. నీలాంటి వాళ్ళని బిచ్చ బతికేస్తా బిడ్డ మీలాంటి వాళ్ళని. వెంకటేశ్వర ఎస్ఐ జాగ్రత్తగా ఉండు, స్థానిక ఎస్ఐ జాగ్రత్తగా ఉండండి. మీరు చట్టాన్ని కాపాడే వ్యక్తులు మీరు. చట్టాన్ని చేతులు తీసుకొని కార్యకర్తలు కొట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ధీటు ఎదుర్కొంటాం. దానికి పర్యావసానం ఏదో చూపెట్టడానికి సిద్ధమంటే మేము చూపెడతాం. దానికి ఈ జైళ్లు, రిమాండ్ చేయడము, రౌడీ షీట్లు, లాఠీ చార్జ్ మాకే కొత్త కాదు. బీఆర్ఎస్ లో కొత్త వాళ్ళు అక్కడ ఆడ పడవచ్చు వాళ్ళు అందరూ కూడా. పైసలుండి పైసలు సంపాదించుకోవడం కోసము అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాదాగిరి చేసే వాళ్ళు. మేము ధర్మం కోసం చేస్తాం, సమాజం కోసం చేస్తాం దాదాగిరి. మేము ప్రజలను కాపాడుకోవడం కోసం దాదాగిరి చేస్తాం. మేము నీలాంటి ఫాల్ట్ ఆఫీసర్లను అడ్డుకోవడానికి పక్క దాదాగిరి చేస్తాం. సిపిఆర్ విచారణ చేయాలి, ఎందుకు కొట్టినండి, అది కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి. ఒక శాసన సభ్యుడు పర్యటిస్తున్నప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్? సడన్ గా వచ్చి దాడి చేయడం కాదు కదా. ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్? తీసుకొచ్చి చర్య తీసుకో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మీద. ఎందుకు ఫెయిల్ అయిన ఇంటెలిజెన్స్? దాడులు చేస్తారని తెలిసి ఎందుకు కట్టడి చేయలేకపోయారు? ఎందుకు వాళ్ళు ముందసారి చేయకపోయారు? ఇక ముఖ్యమంత్రి పోటీగాడు, ముఖ్యమంత్రి బిడ్డ వస్తే, ముఖ్యమంత్రి కొడుకు వస్తే, ముఖ్యమంత్రి వస్తే, ముఖ్యమంత్రి అల్లుడు వస్తే, ముఖ్యమంత్రి అడ్డకూరు కొడుకే వాడు వస్తే బీజేపీ కార్యకర్తలు 2 రోజుల ముందే పట్టుకపోతారు. నిజాం కాలం అయిపోయింది, వాళ్ళది రాచరికం అయిపోయింది, అరాచకం అయిపోయింది ముఖ్యమంత్రి కుటుంబం ఉంది. ఈ సిగ్గులేదు పోలీసులు అధికారులు కొంతమందికి అయితే. వాళ్ళ మెప్పు పొందడానికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రాగానే 3 రోజుల ముందు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి చెప్పుకుంటారు ఫోన్ చేసి, సార్ మీరు వస్తుంటే బీజేపీలోని 500 మందిని 2 రోజుల ముందు అరెస్ట్ చేసి సార్, ఫుడ్ కూడా పెడతలేము సార్ రిపోర్ట్ ఇస్తారు కొంతమంది అధికారులు. అంత నీచాన్ని దిగదాడితే మీరు చదువుకున్న చదువుకు సార్థకత ఉంటుంది. కనీసం మీ కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకోరు మిమ్మల్ని. మా అయ్య గిట్ల ఉద్యోగం చేస్తాడా, గింత నీచాన్ని దిగదాడతాడా అని మీ కుటుంబ సభ్యులు చీతు అంటారు, గుర్తుంచుకోరు. ఇవాళ మీరు గొప్ప అనుకుంటారు రావచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి కుటుంబం మెప్పు పొందడానికి గొప్ప అనుకుంటారు రావచ్చు. కానీ ముఖ్యమంత్రి కుటుంబం చూస్తే రానైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రోడ్ల మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలంతా కూడా చెప్పు నిలిచి నెత్తి పెట్టుకునే పరిస్థితికి వస్తారు పోలీసు వాళ్ళు. ఇవాళ అందుకే కష్టపడి నిజాయితీతో పనిచేసిన ఆఫీసర్లు కూడా లూప్లలో పోతున్నారు. గవర్నమెంట్లకి ఫాస్ట్ గవర్నమెంట్ డ్యూటీ చేయలేము, నిజాయితీగా గవర్నమెంట్ చేయమని డ్యూటీ చేయలేము. మనం ఆ లూప్ ప్లాన్ ఉంటున్నా కనీసం మనశ్శాంతి ఉంటుంది, ఫ్యూచర్ లో మంచి పేరుంటుంది. మాటల రమేష్ మాజీ ఎంపీపీ, మాటల కళ్యాణ్ ఇక్కడ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మాకు. అదేవిధంగా మా స్పోక్స్ పర్సన్ శోభన్, సీనియర్ నాయకుడు శోభన్ బాబు. స్థానిక సర్పంచ్ పాపం, సర్పంచ్ వచ్చి ఆపేయండి శ్రీనివాస్, ఆయన చూసాం ఆపుతున్నాడు అందరినీ. వీళ్ళను వాళ్ళని సంధానిస్తున్నాడు. ఇలా పైసలు ఇస్తే అమ్ముడు ఓడు కదా. ఇప్పుడు కేసులు పెడితే భయపడి పోతాడు అనుకుంటాను. పోతామని ఇంకా 2 సార్లు జైలు పోతా అంటాడు ఆయన. ఇంకా 2 సార్లు జైలు పోతాడు ఆయన. రెడీ పంపుతాం మళ్ళా జైలు. అదే పిల్లి సతీష్ ఆ బూత్ అధ్యక్షుడు, అమరేందర్ కళ్యాణ్. ఒక్కసారి చెప్పండి వాళ్ళు ఎట్లా కొట్టారో చెప్పండి ఒకసారి, మీడియాకి చెప్పండి ఒకసారి. ఒక్క 2 నిమిషాలు చెప్తాడన్న.
ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బొంతల అమరేందర్. మాది హిమ్మత్నగర్ విలేజ్, వినవంక మండల్. మొన్న 5వ తారీఖు నాడు గౌరవ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారు పంగిడిపల్లె గ్రామానికి పరామర్శకు వెళ్లిన సందర్భంలో టీఆర్ఎస్ నాయకులు గుండాలు బాగా ఫుల్గా తాగి వాళ్ళ నాయకులు ఎవరైతే చెప్తారో వాళ్ళ ఎమ్మెల్సీ, వాళ్ళకు ఉండేటువంటి పై అధికారులు, వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం చెప్తే తాగి వచ్చి మా నాయకునికి ఎడ్ల బండ్లు, బైకులు అడ్డం పెట్టి మా నాయకుని మీద రాళ్ల దాడి చేసే ప్రయత్నంలో మేమందరం ఆపి పక్కకు తీసిన క్రమంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్థానిక ఎస్ఐ గారికి, సిఐ గారికి మేము అరగంట ముందు కూడా ఇన్ఫర్మేషన్ చేసినాం. ఆ ఊర్లోనే అరగంటకి ఎక్కువసేపు వెయిట్ చేసినాం. ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మరి వాళ్ళని పక్క తీయండి అంటే తీయలేదు, అక్కడికి రాలేదు. కానీ మా అందరి మీద 6 మీద, ఇంకిద్దరి మీద 8 మంది మీద ఆ రాత్రే టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళని పంపించి మమ్మల్ని మా ఇండ్లలోకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి అని చెప్పి తీసుకుపోయి మా వాళ్ళను హన్మకొండ కాజిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లి వాళ్ళను కొట్టి, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ సతీష్, ఆయన కావాలంటే నేనే పింక్ యూనిఫామ్ కొనిస్తా, పోలీసు డ్యూటీకి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి రమ్మని చెప్తున్నా. ఆయన నన్ను తీసుకువెళ్లి అక్కడున్న టాస్క్ ఫోర్స్ సిఐకి అప్పచెప్పి, వెంకటేశ్వర్లు అనే సార్కి అప్పచెప్పి, ఈడు పొద్దున్న నుంచి నేను ఫోన్ చేసినా రాలేదు, తప్పించుకొని తిరిగిండని చెప్తే నేను తిరగలేదు, నాకు ఫోన్ కూడా చేయలేదు. ఎలాంటి నా ఫోన్ కాల్ డేటా తీసుకోమని కావాలంటే మా సంపదరావు అన్న జిల్లా ఉపాధ్యక్షుడు నాకు ఫోన్ చేసి, మేము అదే రోజు ఇక్కడే ఉన్నాం, ఇక్కడికి వచ్చిన మా కారులోనే మేము పోలీస్ స్టేషన్ వెళ్తుంటే హన్మకొండ వెళ్లే క్రమంలో ఈ మధ్యలోనే సబ్ స్టేషన్ కాడ తన కారు అడ్డుగా పెట్టి మా కారులోకి వెళ్ళి దించుకొని తన కారులో ఎక్కించుకెళ్లి టాస్క్ ఫోర్స్ సిఐ దగ్గర చేతుల మీద, కాళ్ల మీద బెల్టులతోటి విచక్షణారహితంగా కొట్టి, నువ్వు గవర్నమెంట్కు యాంటీగా ఎట్లా పోస్టులు పెడతావు, ఎట్లా వాట్సాప్ నడిపిస్తున్నావు, నువ్వు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మీద ఎట్లా పెడుతున్నావు వాట్సాప్ అని ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి మమ్మల్ని బాగా విపరీతంగా కొట్టిండు. మరియు మా ఇంట్లలో కూడా ఎవరికి చెప్పలేదు. మళ్ళా జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసేటప్పటికి కూడా మేము సాయంత్రం 5 గంటలకే తీసుకొచ్చినామని చెప్పండి అని బెదిరించిండు. మీకు లేకపోతే మీ అందరి మీద రౌడీ షీట్ను ఓపెన్ చేస్తా, లేకపోతే మిమ్మల్ని అందరినీ మొత్తానికే జైల్లోనే ఉండేటట్టు చేస్తా అని చెప్పి బెదిరించి మమ్మల్ని కొట్టలేదని చెప్పమని నా దగ్గర డబ్బులు అడిగిండు. 50,000 రూపాయలు కార్లో పోతుంటే 50,000 తమ్మి నీకు ఎలాంటి కేసు లేకుండా నేను చేపిస్తా అని చెప్పిండు. చెప్తే నేను మా వాళ్ళకి ఫోన్ చేయడానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు. మళ్ళీ తీసుకుపోయి అక్కడ అప్పచెప్పి ఇలాంటి నీచపు అసత్యపు డ్యూటీ చేస్తున్న ఎస్ఐని సస్పెండ్ చేయాలి వెంటనే. అందరికీ నమస్కారం అన్న. 5వ తారీఖు ఉదయం పొద్దున తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి, బాబు కళ్యాణ్, నైట్ జరిగిన గొడవ కదా, మీకు కొంచెం థ్రెట్ ఉంది, మీకు మేము ప్రొటెక్షన్ కల్పిస్తామని కమలాపూర్ ఎస్ఐ గారు మా ఇంటి దగ్గరకు వచ్చి, సార్ ఇప్పుడు ఈ టైంలో రావడం ఏందని నేను అడిగాను. అడిగితే మీకు ప్రొటెక్షన్ పర్పస్లో మిమ్మల్ని తీసుకెళ్తున్నామని చెప్పి ఫోన్లు నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన వెంటనే ఫోన్ గుంజుకున్నాడు. కమలాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తా అని చెప్పి కమలాపూర్ పోలీస్ స్టేషన్ సైడ్ పోకుండా గూడూరు పోయే మార్గంలో ఆ మోడల్ స్కూల్ దగ్గర వెహికల్ ఆపి వెంటనే మేము చూస్తుంటేనే మా ముందు ఇంకో వెహికల్ వచ్చి ఇంకో పర్సన్, మొత్తం 5 ఎస్ఐలు, వేలేరు ఎస్ఐ, అసన్పర్తి ఎస్ఐ, ఎల్కతుర్తి ఎస్ఐ, మడికొండ ఎస్ఐ, కమలాపూర్ ఎస్ఐ, 5 ఎస్ఐలు కలిసి 5 వెహికళ్లలో మా 5గురిని కమలాపూర్ 5గురిని తీసుకొని పోయి అక్కడి నుంచి వెళ్ళి అందరి 5 వెహికళ్లను దింపి అందరి దగ్గర మొబైల్ ఫోన్లు తీసుకొని మీరు ఎవరికి ఫోన్లు చేయొద్దు అని మా దగ్గర నా ఫోన్లు గుంజుకొని అందరు కలిసి ఒక వెహికల్ ఎక్కించి, సార్ ఎటుపోతున్నాం సార్, మీరు మాకు థ్రెట్ ఉన్నదని మాకు ప్రొటెక్షన్ కల్పిస్తా అని చెప్పి మీరు పోలీస్ స్టేషన్ తీసుకుపోతా అని చెప్పి మళ్ళీ హన్మకొండ సైడ్ కొడుతున్నారంటే, బాబు ఇక్కడ కాదు, మిమ్మల్ని వేరే దగ్గర ప్రొటెక్షన్ ఇస్తాం అని చెప్పి డైరెక్ట్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకుపోయింది. సార్ మేమేమన్నా గొడవ పెట్టుకున్నామా, ఏమన్నా కొట్టినామా, మా ఎమ్మెల్యే గారికి అడ్డస్తే మేము ఆపినందుకు ఇంతగానం ఎందుకు అది చేస్తున్నారంటే, లేదు బాబు అని టాస్క్ ఫోర్స్ ఆఫీసులో తీసుకుపోయి ఫోన్లు లేవు, ఏం లేవు. సార్ ఏం చేస్తున్నారు సార్ అంటే, ఒక్కొక్కరు వచ్చి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ వచ్చి బెదిరివ్వడం, మీ సంగతి చెప్తాం, మీ బట్టలు ఊడదిస్తాం. మేమేం చేసాం సార్, మమ్మల్ని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే కనీసం మర్యాద లేదు. తన నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. టాస్క్ ఫోర్స్ సిఐ గారు పిలుచుకొని ఇక మా బీజేపీ నాయకులు రావు పద్మక్క గారు,
రాకేష్ రెడ్డి అన్న గారు అందరూ వచ్చి సార్ మా వాళ్ళ మీద చేస్తే కొంచెం బాగుండదు, వాళ్ళు ఎలాంటి అన్యాయం చేయలేదు అని చెప్పడం వల్ల కొంచెం ఆగింది. ఇక లాస్ట్కు చివరికి సాయంత్రం మేము అక్కడి నుంచి వెళ్ళి బయటికి వెళ్లే టైంలో వీళ్ళని రెడీ చేసి ఇక్కడి నుంచి కొట్టే పంపించాలి అనే ఉద్దేశంతో టాస్క్ ఫోర్స్ సీఏ గారికి ఫోన్లు వస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియట్లేదు. మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి అంటే తాపొగరు వచ్చి ఇలా మాటల కళ్యాణ్ ఎవరు, మాటల రమేష్ ఎవరు, అమరేందర్ ఎవరు అని పదే పదే టాస్క్ ఫోర్స్ సీఏ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఏసీపీ కావచ్చు పదే పదే అడిగి మీ సంగతి చెప్తామనే విధంగా వాళ్ళు దారుణంగా చిత్రహింసలకు గురి చేసిళ్ళు. లాస్ట్కు అక్కడి నుంచి పోయే క్రమంలో మమ్మల్ని బయటికి పంపించే క్రమంలో మాటల కళ్యాణ్, అమరేందర్ మీరిద్దరు రండి అని తననొక రూమ్లో నన్నొక రూమ్లో తీసుకుపోయి బాగా ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అది చేసిళ్ళు. ఇక బాగా ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది. సార్ మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేము అన్యాయం చేయలేదు, మేము ఎవరిని కొట్టలేదు, మా సార్ కట్టేస్తే మేము పక్కో చెప్పుకోమని చెప్పినాం అని చెప్పినా కూడా వినకుండా ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అది చేసిళ్ళు. ఈ కమలాపూర్ ఎస్ఐ సతీష్ సార్ కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిండు. మేము ఎంత అది చేసినా కూడా మా మాట వినలేదు. ఆ ఎస్ఐ గారికి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఫోన్లు. ఇక మా సిఐ కమలాపూర్ సిఐ సంజీవ్ గారు పాపం చాలా మంచోడు, మీకేం కాదు, నీకు ప్రొటెక్షన్. నువ్వు మంచోడు అంటే ఉద్యోగం పోతుంది. ఆయన ఆ సిఐ గారు బాబు మీకు మేము ఉన్నామని అన్నారు. కానీ కొంతమంది చాలా డిపార్ట్మెంట్ పరంగా చాలా ఇబ్బందులు పెట్టిళ్ళు. ఈ గవర్నమెంట్ లా ఎవరైనా ఆఫీసర్ మంచి చేసిన అవుట్ పోస్ట్ అవుట్ రేపు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయా. అందుకే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్స్ ని అప్పీల్ చేస్తున్నాను. ఇటువంటి ఈ బెకార్ ఆఫీసర్స్ ను కంట్రోల్ చేయండి. ఇక్కడ పోలీసు వ్యవస్థ మీదనే ప్రజలకు నమ్మకం లేకుండా ఉండే ప్రమాదం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. అర్ధరాత్రి సెక్యూరిటీ ఇస్తామని చెప్పి పోలీసులు పట్టుకపోయి కొడితే ఇక పోలీసు అధికారులు నమ్మకం ఉంటే క్రిమినల్స్ లేస్తారు. ఇవాళ క్రిమినల్స్ సాధ్యమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఎన్ని మర్డర్లు చేయొచ్చు, ఎన్ని రేప్ కేసులను చేయొచ్చు, ఎన్ని దొంగదండలు లంగదండలు చేయొచ్చు. వాళ్ళకి లైసెన్స్ ఏముండాలంటే భూ కబ్జాలు చేసుకోవచ్చు. లైసెన్స్ ఏముండాలంటే ఇంకా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాకు తెలుసు. ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు చేస్తే తెలంగాణలో ఏ దండన వేసుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తెలిస్తే లంగదండ, దొంగదండ, లఫంగ దండ అన్ని వేసుకోవచ్చు. కానీ వెనకే ఉండాలి ఒక బీఆర్ఎస్ నాయకుడి యొక్క పార్ట్నర్షిప్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దండలన్నింటికీ కేసీఆర్ కుటుంబం యొక్క పార్ట్నర్షిప్ ఉంది కదా. పొట్టుబడి ఆస్తులు సంపాదించి కేసీఆర్ కుటుంబం. అందుకే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ జిల్లాలో పర్యటన అయినా కూడా బీజేపీ కార్యకర్తలను ముందస్తు 2 రోజులు అరెస్ట్ చేయాలి. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ పార్టీ ప్రభుత్వం మళ్ళొస్తే నెక్స్ట్ కేసీఆర్ కుటుంబ సభ్యులు రోడ్ల మీకు వస్తే మనందరం కూడా చెప్పులు నెత్తి మీద పెట్టుకునే వాళ్ళకి దండాలు పెట్టే బాంచని బతుకులు రాబోతున్నాయి. అటువంటి బతుకుదామా, ఈ కేసీఆర్ కుటుంబం యొక్క సంగతి చూద్దామా, తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. కాబట్టి సిపిఆర్కి మళ్ళా అప్పీల్ చేస్తున్నా, డీజీపీ గారికి చెప్తున్నాను. నేను తప్పకుండా ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాం. వాళ్ళ మీద ఎట్టి యాక్షన్ తీసుకోవాల్సిందే. సంబంధిత ఎస్ఐ మీద, సిఐ మీద, టాస్క్ ఫోర్స్ సిఐ మీద మీరు యాక్షన్ తీసుకుంటారా? తీసుకోండి. లే విధంగా ఏం చేయాలో మాకు తెలుసు, ఆ విధంగా చేస్తాం. మేము భయపడే ప్రసక్తి లేదు. ఒక వ్యక్తి మనకది వాళ్ళ గురించి నా నోరు మంచిది కాదు. నా నోరు ఖరాబ్ అవుతుంది. కోమరెడ్డి వెంకటరెడ్డి అడితే చెప్తాడు. నాకేం తెలుసు అన్న? కోమరెడ్డి వెంకటరెడ్డి అడితే చెప్తాడు ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మొన్న అడ్డగారిని అడిగి చెప్తాను. మొన్న అడ్డగారి జాతీయ అధ్యక్షుని అడిగి చెప్తాను మీకు. నేను పదవుల కోసం పనిచేస్తున్నాను కాదు, నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను. నేను అనుకుంటే పదవి రాలే, పార్టీ కోసం పనిచేస్తాను. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నా బిస్తర్ రెడీ ఉంటుంది ఇప్పటికి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నవాడో దానికి కట్టుబడి ఉండేటువంటి కమిట్మెంట్తో పనిచేసేటువంటి కార్యకర్త బండి సంజయ్. పక్కన మీరు డబ్బులు ఇవ్వాలి, పక్కన జరుగుతాయండి.
మాకు జైలు మేము ఏ ధర్మం కోసం దేశం కోసం సమాజం కోసం జైలు పోతున్నాం మేము దొంగదందాలు లంగదంద వేసి లిక్కర్ సాము సారా దందా వేసి పత్తాల దందా వేసి ఇసుక దందా వేసి జైలుకు పోతలేం మేము ఇవాళ జైలుకి వెళ్ళిన ప్రజల కోసం జైలుకి పోయారు మేము జైలుకి పోయింది 317 జీవో కోసం జైలుకి పోయినాం హిందూ ధర్మం కోసం జైలు పోయినాం పార్టీ సిద్ధాంతాన్ని కాపాడడం కోసం జైలుకి పోయినాం మేము ప్రభుత్వం చూస్తున్నాం దాని విషయంలో మా దృష్టికి వచ్చింది ఆది నాయకత్వంతో మాట్లాడము ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో కూడా మాట్లాడము కానీ ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నది అది ఒకసారి భారతీయ జనతా పార్టీ ఒక్కసారి హామీ ఇచ్చిన తర్వాత వెనుకడు వేసే ప్రసక్తి లేదు మరి జిందాల్కి ఎదిగిస్తాను ఏంటి మరి జిందాల్ కోసము నాగపూర్ అంటే మహారాష్ట్రవే కదా మహారాష్ట్ర జిందాల్ కోసమే కదా ఆ పై కమిషన్ అడిగాడు ఇయలే ఈ కేసీఆర్ కుటుంబం ఇక్కడ తెలంగాణ ఉన్న రోజులు బయ్యారం అది ఏది రాదు ఎందుకు రాదంటే కుటుంబానికి కమిషన్ లేక చేసిపోతుంది సిగ్గున్నారు కొంచెం మోరా అర్థం కాదు మొన్న ఒక ఆర్టీఏ కార్యకర్త ఆర్టీఏ కింద ఒక లెటర్ పెట్టాడు బయ్యారం ఫ్యాక్టరీకి సంబంధించి మీ విధి విధానం ఏంటి అని చెప్పి ఒక లెటర్ పెట్టాడు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది లిఖిత పూర్వకంగా స్పష్టం చేసింది 6 సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాష్ట్రం ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పన్నాం డిపిఆర్ ఇవ్వమని చెప్పన్నాం ఇంతవరకు ఇస్తలేరు మరి దానివల్ల ఆగిందా దీనివల్ల ఆగిందా మరి వీళ్ళు అయ్యా ఏం చెప్పిండు మీ అయ్యా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిండు కేంద్ర ప్రభుత్వం పోటుగా తీసుకోనక్కనే కేంద్ర ప్రభుత్వం సహకరించినా తెరుస్తానని ఎదురు ఎత్తున్నాడు జిందాలను కలవడంలో అంతరేమైంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖకు ఎందుకు స్పందిస్తలేరు మీరు ఇక అలవాటులకు ఏంటంటే ఒకసారి బయ్యారం అంటారు ఒకసారి కేంద్రం నిధులు ఇస్తలే అంటారు కేంద్రం నిధుల విషయంలో మొన్న నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు స్పష్టంగా పూర్తిగా వీళ్ళే సవాల్ చేశారు ముఖ్యమంత్రి సవాల్ చేశారు సిద్ధమని రాజీనామా సిద్ధమని చెప్పి ఏడా మర్చుకొని మన ప్రతిమలం అన్నాడు సవాల్ స్వీకరించడం ఎందుకు మర్చుకొని మీ ప్రతిమలం అన్నాడు ముఖ్యమంత్రి రెస్ట్ తీసుకుంటాడు నువ్వు మొగను పెడితే సవాల్ చేస్తే ఆ సవాల్ స్వీకరించు టైం డేట్ డిసైడ్ చేయమని చెప్పినాం ఎందుకు మర్చుకొని వన్ పోయి ఎందుకు చేతనైతే లేదు అంటే ఒక 100 సార్లు అబద్ధాన్ని చెప్తున్న నిజం అనుకుంటారని వాళ్ళ భ్రమలు ఉన్నారు నేను ఒకైనా మాట్లాడు ఆయన నోరే అబద్ధాలు మంత్రి ఆయన పేరు నోరు చేస్తే అబద్ధాలే దాని నుంచి మీటర్ల గురించి మాట్లాడారు మోటార్లకు మీటర్లట ఎన్నికలు వస్తే ఇది హుజాబాద్ ఎన్నికలు అదే పేరు ఈ హుజాబాద్ ఎన్నికల్లో దుబాక ఎన్నికల్లో నాగార్జునసాగర్ ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎన్నికల్లో ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తే కూడా బీజేపీకి వెళ్తే మోటార్లకు మీటర్ పెడతాడు మరి ముఖ్యమంత్రి చేతగానోడా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందా నేను స్పష్టం చేసిన లేఖ చూపెట్టాను నేను కేంద్ర ప్రభుత్వం యొక్క నూతన పాలసీ ఇది దీనిలో ఎక్కడ కూడా మోటార్లకు మీటర్లు పెట్టుకొని ఎక్కడ లేదు మొత్తం చదివి వినిపించిన అన్ని మూసుకున్నాను మనకి ఒక సంవత్సరం దాకా అన్ని మూసుకున్నాను మళ్ళీ సర్టిఫికేట్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను సవాల్ చేస్తున్నా మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం మాకు లోన్ ఇవ్వండి ఇంపార్టెంట్ విషయం అన్న మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం మాకు లోన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా రాయలేదా చలో సవాల్ స్వీకరించమని చెప్పండి దమ్ముంటే లేఖ రాసిందా రాయలేదా మోటార్లకు మీటర్లు పెట్టేది వాళ్ళే బీజేపీ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి మీటర్లు పెట్టొద్దు అని చెప్పి ఎక్కడ కేంద్ర మీటర్లు పెట్టమని ఎక్కడ చెప్పలే చదివి వినిపించిన మేము మోటార్లో మీటర్ పెడతాం మాకు లోన్ ఇవ్వమని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరి మీటర్ పెట్టేది వాళ్ళ మేమా అంటే ముఖ్యమంత్రిని కాదనే మేము వచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చి అన్ని మోటార్ల కాడ మీటర్ పెడతారా అంటే సింగరేణి కట్టేసారు సింగరేణి ప్రయోజనం చేస్తారు మోడీ గారికి క్లియర్ అయిపోయారు అరే 50% షేరు రాష్ట్ర ప్రభుత్వాన్ని 49% షేరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కువ షేరు నోడు ప్రైవేటీకరణ చేస్తాడా లేకుంటే తక్కువ షేరు ప్రైవేటీకరణ చేస్తూ పుట్టరా అంటే ఏది పడితే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు అనేక సందర్భాల్లో సవాల్ చేసిన నేను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత నువ్వు ఇచ్చిన హామీల మీద చర్చకు రా చర్చ పెట్టు
నువ్వు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నువ్వు ఏ విధంగా చేస్తావో దాని మీద చర్చకు సిద్ధమా? ప్రజలు కావాల్సింది అదే. నేను ముఖ్యమంత్రి చేస్తే నువ్వు ఏం చేస్తావు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేస్తావు దాని మీద చర్చకు రా. 24 గంటలు మోడీ గారి చుట్టూ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి చుట్టూ కేంద్ర ప్రభుత్వం టైం పాస్ చేస్తాడు. ఏం చేస్తలేదు. ఇంకా గ్రామీణ ఉపాధి హామీ పైసలు చంపకపోయిన మూర్ఖుడు. ఇంకా సర్పంచ్కు డైరెక్ట్ నీ మూర్ఖత్వం వల్లనే నువ్వు అన్ని డైవర్ట్ చేస్తున్నావనే నేరుగా సర్పంచ్ అకౌంట్లో పైసలతో గవి కూడా రాత్రి అర్ధరాత్రి దోషుకొని పిక్కినాడు. ఆటోమేటిక్ తీసేయమంటారు, వాళ్ళు కరెంట్ కట్ చేస్తారు, మోటార్ రాలిపోతున్నాయి, లో వోల్టేజ్. ఇంకెవరైనా పోటీ 24 గంటల దేశాన్ని ఉద్ధరిస్తాడు. నేను అమెరికా వాళ్ళు వచ్చి లండన్ లో వచ్చి చూస్తున్నట తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఇంతవరకు ఎవరికి వస్తుందా 24 గంటల కరెంట్? ఇప్పుడే వచ్చింది. ప్రగతి వాళ్ళు మంచిగా చల్లగా ఉన్నాడు, కిందకి చేసే పైన వేస్తే మంచిగా సాయంత్రం చల్లగా కూర్చుంటాడు. 10 జెండాలు పెట్టుకున్నారు. హైట్ హై ఉంటుంది, ఈయనకి ఏది పడుతుంది? అంటే జల్సా చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం. బయట కరెంట్ పోయి నీకేం తెలుస్తుంది? బయట నీ ప్రగతి భవన్లో నీ ఫామ్ హౌస్లో జల్సా చేస్తున్నావు, బయట కరెంట్ లేదని నువ్వు అనుకుంటున్నావు, కరెంట్ ఉందనుకుంటున్నావు నువ్వు. ఏమని ఎలక్ట్రిసిటీ సిబ్బంది అధికారులే మెసేజ్ ఇస్తారు కరెంటు విషయాలు. మరి కరెంటు పోతనే ఎట్లంటావు నువ్వు? ప్రతి ఒక్కరు మెసేజ్ ఇస్తున్నారు కరెంటు విషయాల్లో. ఇది పాకిస్తాన్ వచ్చాడు, బంగ్లాదేశ్, అదే దానికేం చెప్తాడు మన కథ. దీన్ని మళ్ళీ వెళ్తారు దీనికి. ఇంకా విద్యుత్ సిబ్బంది కూడా ఏ టైంలో పోతే కరెంట్ డీటెయిల్స్ విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రమోషన్ ఇస్తారా, డివోషన్ ఇస్తారా? మొత్తం డివోషన్ ఇవ్వాలి వాళ్ళు విద్యుత్ శాఖ సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, డిస్కౌంట్ మొత్తం నష్టపోయినాయి. నీ ప్రభుత్వం నుంచి వచ్చి రావాల్సిన దాదాపు 20,000 కోట్లు రావాలి. ధన్యవాదాలు.